అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అని అంటే వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ లేకపోతే అమ్మని అన్ని రోజులు వదిలి షూటింగ్కి పంపించి వాళ్ళు స్టడీ చూసుకోవాలండి. మిస్ అవుతారండి పాప వాళ్ళు. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా లేదు. బాబుకి 5th స్టాండర్డ్ చదువుతున్నాడు, పాప 3rd స్టాండర్డ్. సో ఇంకా చిన్న పిల్లలే వాళ్ళకి అయినా అమ్మని వదిలి ఉండగలుగుతున్నారు. ఏడుస్తారు ఒక్కొక్కసారి, ఎప్పుడైనా బాధ అయినప్పుడు. మా పాప కానీ మన కూడా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఫోన్ చేస్తే మా బాబు ఫోన్లో ఏడ్చేస్తున్నాడు, మమ్మీ నీకు ఏమైంది మమ్మీ, మమ్మీ ఏమైంది. సో చిన్న పిల్లలైనా కొంచెం వాళ్ళే కొంచెం సెల్ఫ్ డిపెండెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళకి. మెచ్యూరిటీ అంటున్నాను వాళ్ళకి. ఆ చిన్న వయసులోనే బోలెడంత మెచ్యూరిటీ లేకపోతే మీరు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేయలేరు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, అది పిల్లల దగ్గర నుంచి కానీ హస్బెండ్ దగ్గర నుంచి కానీ. ఏమంటారు మీరు? నిజంగా 100% వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి, నాకు అమ్మ వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని. సో నేను ఇక్కడ ఫ్రీగా వర్క్ చేయగలుగుతున్నాను. వండర్ఫుల్. ఇక్కడ వర్క్ గురించి మాట్లాడితే మేడం, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఇండస్ట్రీ చూసారు, ఇప్పుడు ఎవాల్వ్ అయిన ఇండస్ట్రీని చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ మీకు అనిపించిన ట్రెండ్స్లో డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ట్రెండ్ అయితే మారిందండి. అప్పుడు వేరు కదా, అప్పుడు వచ్చే స్టోరీస్ కానీ వేరు. బట్ ఇప్పుడు తీస్తున్నారు, కంటెంట్ మారలేదు. కానీ ఆ కంటెంట్ని ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలో అలా చేస్తున్నారు. అప్పుడులాగా ఇప్పుడు సినిమా చేస్తే చూడరు, ఏంటి సీరియల్లా తీసారా అంటారు. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలి, ఎంత షార్ట్ కట్లో ఏం చెప్పాలి మెసేజ్ అనేది ఇప్పుడున్న డైరెక్టర్స్కి తెలుసు. సో అలా ట్రెండ్ తీసుకొచ్చారు. ఎక్కువ సాంగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళ రొమాన్స్ అనేదే కాకుండా కథ మీద వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ట్రెండ్ మారింది. సో మనకే ఇప్పుడు కాసేపు చూస్తుంటాం, ఎప్పుడు పాత సినిమా తీసాడు అనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ తీస్తే ఫాస్ట్గా వెళ్తుంటుంది, ఇంకోటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఇది ఉండాలి, అలా తీస్తున్నారు. సో చాలా మారింది ఇప్పుడు. అంతే ఎందుకండి, ఇప్పుడు మీరు ఫోన్ లేకుండా ఉంటారా? ఉండలేము కదా, ఎవరూ ఉండలేము. అప్పట్లో మేము ఫోన్ లేదు కదా, ఉన్నాం కదా. అప్పుడు ట్రెండ్ మారింది, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు ఉండగలిగాము, ఫోన్ లేకుండా ఉండగలిగాము. అంతకంటే ముందు ఫ్యాన్లు ఏసీ లేకుండా ఉండగలిగారు. ఈ తర్వాత ఫోన్లలో చేసేవాళ్ళం.